హలో హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీకరణం. ఈరోజైతే నేను కుక్కర్లో చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం అన్నమాట. దానికోసం నేను ఇక్కడ 3/4 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇందులో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లిపాయ పేస్టు, కొంచెం పెరుగు, నిమ్మకాయ, పుదీనా, కొత్తిమీర, కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన ఈ చికెన్ అయితే ఒక 15 to 20 minutes నానబెట్టాము అంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట. ఈ ముక్కలకి ఉప్పు కారం అనేది పడుతుంది కాబట్టి ఇంకా టేస్ట్ అనేది పెరుగుతుంది. ఇప్పుడైతే నేను ఒక కుక్కర్ పెట్టుకొని అందులో 2 tablespoon ఆయిల్ అయితే వేసాను. కొంచెం గీ కూడా వేసుకున్నాము, ఒక చిన్న స్పూను. ఇందులో ఇప్పుడు బిర్యానీ మసాలా, చెక్క, మొగ్గ అన్నీ వేసేసుకున్న తర్వాత చిన్న ఉల్లిపాయ అయితే వేసాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 చిన్న టమాటాలు కూడా వేసాను. ఇప్పుడు అందులోనే కొంచెం పుదీనా, పసుపు వేసాను అనమాట. ఇప్పుడు ఏదైతే మనం చికెన్ ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 minutes అయితే ఈ చికెన్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించుకోవాలి. అప్పుడు మంచిగా ఉడుకుతుందన్నమాట. ఇప్పుడు కొంచెం దీంట్లో మళ్ళీ కొంచెం ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం కారం అనేది వేసుకోవాలి. మీ కారం మీ టేస్ట్కి తగ్గట్టు అయితే వేసుకోండి అనమాట. ఇప్పుడైతే చికెన్ అనేది కొంచెం ఉడికిన తర్వాత నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను. 2 గ్లాస్ బాస్మతి రైస్కి అయితే మనం వాటరు 3.5 తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. నేనైతే 3.5 వాటర్ పోసాను అనమాట. ఇందుకు ఇలా రైస్ వేసిన తర్వాత ఒక 2 minutes అయితే కలిపి కొంచెం మగ్గనిస్తే రైస్ అనేది బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో వాటర్ అయితే యాడ్ చేశాను. 3.5 గ్లాస్ వాటర్ పోసాను 2 గ్లాసులు బాస్మతి రైస్కి అయితే. నేను ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా అయితే ఈ వాటర్ అయితే ఖచ్చితంగా టేస్ట్ చేస్తేనే మనకి ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది తెలుస్తుంది. నేనైతే ఉప్పు కారం అన్నీ సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత ఇప్పుడైతే చివరిగా కొత్తిమీర అయితే వేసుకున్నాను. ఇలా కొత్తిమీర వేసిన తర్వాత 2 విజిల్స్ అయితే సరిపోతుందండి. కుక్కర్లో 2 విజిల్ కంటే ఎక్కువ వస్తే బిర్యానీ అనేది మాడిపోతుంది. నా కుక్కర్లో 2 విజిల్స్కే సరిపోతుంది. మీ కుక్కర్ని బట్టి మీరు పెట్టుకోండి అనమాట. ఫైనల్గా అయితే రైస్ పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. చూసారా బిర్యానీ ఎంత బాగుందో. ఎవరికైనా నా వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. బిర్యానీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. ఏదైనా కలుపుకునేటప్పుడు అయితే కొంచెం కావాలంటే టేస్ట్ చేయండి. ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకొని ఒకేసారి అయితే కలపండి. ఎక్కువసేపు అయితే కలపొద్దండి, ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కాబట్టి రైస్ అనేది ఉరకనే ఇరిగిపోతుంది. మనకి తినేటప్పుడు ఆ ఫీల్ ఉండాలంటే ఖచ్చితంగా బాస్మతి రైస్ అనేది ఇరగకుండా అలానే ఉంటేనే చూడడానికి తినడానికి 2 బాగా అనిపిస్తుంది. బాస్మతి రైస్కి అయితే వాటర్ అనేది ఎప్పుడైనా కొంచెం తక్కువే పోసుకోండి. మరీ ఎక్కువ పోసుకున్నారంటే కరెక్ట్గా కూడా పోయకూడదు అనమాట. మనం కొంచెం తక్కువగానే పోయాలి, ఒక 1/2 గ్లాస్ అనేది. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మనకు రైస్ అనేది. వేడి అనేది తగ్గిన తర్వాతే కలపండి. వేడి మీద కలిపిన రైస్ అనేది ఉరికిపోతుంది అనమాట. ఇదండి రైస్ అయితే ఈరోజు. థ్యాంక్ యూ.